షర్మిల షర్మిల ఏజ్ ఎంత ఉంటుంది మీది 29 అంటే మ్యారీడా ఇప్పుడు నీ ఊరికి వచ్చి మహిళా సంఘంలో ఉండబట్టి ఎన్ని ఏళ్ళు అవుతుంది ఇప్పుడు 5 years అవుతుంది 5 years అవుతుంది అంటే 5 years నుంచి ఉన్నావంటే అప్పుడు గతంలో కేసీఆర్ హయాంలో కూడా ఉన్నావు అప్పుడు ఎట్లున్నది ఇప్పుడు ఎట్లున్నది అప్పుడు నేను ఇక్కడ లేను సార్ వేరే దగ్గర ఉన్నావు. సో వేరే దగ్గర ఉన్నా కూడా ఇట్లా ఇప్పుడు రుణాల విషయంలో కానీ మహిళా సంఘాలకు చేయడం బాగుంది ఇందిరమ్మ ఇల్లు వచ్చింది మాకు మీకు ఇందిరా మిల్లు వచ్చిందా బాగుంది ఆ, బాగుంది కట్టుకుంటాను కట్టుకుంటారా బిల్లు కూడా పడింది బిల్లు కూడా పడిందా కొంతమంది బిల్లు పడతలేవు ఇందిరా మిల్లు వస్తలేవు అంటారు పడ్డాయి మాకు ఇక్కడ అందరికి పడ్డాయి అందరికి పడ్డది ఇట్లా ఇందిరమ్మ ఇండ్లు ఇట్లా కట్టేయడమే ప్రాపర్ ఆలోచన ఇట్లా మంచిదా బాగుంది ఇట్లా మంచిగా ఉంది ఆ. ఇప్పుడు కేసీఆర్ ఆ టైంలో ఇల్లు కోసం ట్రై చేయలేరా మీరు అప్పుడు మ్యారేజ్ కాలేదు అప్పుడు ఇంత ఆలోచన లేదు ఈ మధ్యలో అయింది వచ్చింది సరిపోతుందా మీకు ఇప్పుడు ఇట్లా ఇప్పుడు ఇస్తున్నట్టు కట్టుకుంటే సరిపోతుంది పేదోళ్ళకు ఇల్లు ఉండాలి అదే ఇంకా అదృష్టం మాకు లేదు కదా మాకు గుణపెంకలు ఇల్లు ఉండే వర్షానికి అన్నిటికీ ఇబ్బంది ఉండే కావాలనుకున్నాం అనుకోకుండా రేవంత్ రెడ్డి వల్ల మాకు ఇల్లు వచ్చింది మాకు చాలా సంతోషంగా ఉంది రేషన్ కార్డు ఉండేనా మీకు అంతకన్నా అప్పటి నుంచి లేదు మొన్న వచ్చింది మాకు ఇప్పుడు రేవంత్ అన్న వచ్చిన తర్వాత రేషన్ కార్డు వచ్చింది ఇందిరా మిల్లు వచ్చింది వచ్చింది అంతేనా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తామన్నారు కాకపోతే మాకు రేషన్ కార్డు రాకముందు ఇల్లు వచ్చేసింది తర్వాత రేషన్ కార్డు వచ్చింది అది కూడా ఇచ్చింది. సో ఇట్లా సంతోషం రేవంత్ చాలా సంతోషం రేవంత్ రెడ్డికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మాకు ఈ ఇల్లు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఇంకా లేని వారికి కూడా ఇస్తున్నారు మా ఊర్లో కూడా చాలా మందికి వచ్చింది అందరు సంతోషంగా ఉన్నారు చాలా మనస్ఫూర్తిగా చెప్తున్నావా? చాలా మనస్ఫూర్తిగా నా బాధ అక్కడ వాళ్ళు చూసినా ఇచ్చినట్టు నాకు సంతోషం ఎందుకంటే బాగా బాధపడేదని ఇల్లు లేదని అయ్యో ఇచ్చిర్రు మాకు మొత్తం ఇల్లు కూడా లేకుండే మీకు ఉంది కానీ గుణపెంకల ఇల్లు వర్షానికి అన్నిటికీ ఇబ్బంది అయ్యేది మాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది కట్టుకుంటున్నాం అక్కడ ఇప్పుడు ఇందిరా మిల్లు వచ్చింది రేషన్ కిట్ వచ్చింది సన్న బియ్యం తీసుకుంటున్నాం సో తినడానికి తిండి దొరికింది ఉండడానికి ఇల్లు ఇల్లు దొరికింది ఏ పని చేసుకున్నా బతకవచ్చు రావాల్సిన అయితే వచ్చినాయి అవును సో ఇక రేవంత్ రెడ్డికి కృతజ్ఞతతోటి ఇక రుణపడి ఉంటారు అన్నట్టు అవును అవును చాలా థ్యాంక్స్ రేవంత్ రెడ్డి అన్న అంతేనా ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తలేడు ఈయన ఉండడు ఎక్కువ కాలం అది ఇది అని అంటారు కదా చేస్తున్నారు మాకు ఇక్కడ అన్ని చేస్తున్నారు ఇప్పుడు నీకు ఇల్లు రావడానికి ఏమన్నా పైసలు ఇచ్చినావా ఎవరికి ఇవ్వలేదు ఎవరికి ఇవ్వలేదు మేము ఎవరికి ఏం చెప్పలేదు వచ్చింది పేదోళ్ళకి జెన్యున్ గా పేదోళ్ళకే ఇస్తున్నా లేని వారందరికి ఇస్తున్నారు లేని వాళ్ళకే ఇస్తారు డబ్బులు ఇచ్చిన వాళ్ళకి రాపించుకున్న వారికి చూసి మరీ ఇస్తున్నారు ఉన్న వాళ్ళకి కాకుండా ఇల్లు లేని వారికి అందరికి మంచిగా చూసి ఇస్తున్నారు మనకి